హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే వచ్చింది గాయస్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ. ఈ సంస్థ నుంచి మనకు ప్రొబేషనరీ ఆఫీసర్ ఇంజనీర్స్ అనే పొజిషన్కి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ 300+ వేకెన్సీస్తో మన ముందుకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఖాళీ ఉన్న వాళ్ళు, బీఈ బీటెక్ పూర్తి చేసుకుని ఖాళీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. వేరే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారెవ్వరు ఈ వీడియో చూడొద్దు. ఓన్లీ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే వీడియో చూడండి. వీడియో స్టార్టింగ్‌లోనే చెప్తున్నాను. ఓకే. సో, మనకు జాబ్‌లో చేరగానే ఆల్మోస్ట్ 50,000+ సాలరీ వస్తుంది. పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ. మనకు సెలెక్ట్ అయితే హైదరాబాద్‌లో ఇబ్రహీంపట్నం, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో మచిలీపట్నంలో పోస్టింగ్ ఉండే అవకాశం అయితే ఉంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనే ప్లేసెస్‌లో మనకొచ్చేసి ఈ 2 ప్లేసెస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్‌లో. అందుకని నేనైతే హైదరాబాద్, అలాగే మచిలీపట్నంలో పోస్టింగ్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నాను. సో, గైస్, వెంటనే ప్రతి ఒక్కరు ఏం చేయాల్సి ఉంటుంది? వీడియోని లైక్ చేయండి గైస్. లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ నౌ. సో గైస్, అఫీషియల్ నోటిఫికేషన్ మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి రిలీజ్ అయింది. ఇది నవరత్న కంపెనీ అని పిలుస్తారు. ఈ వెబ్సైట్ లింక్ అనమాట ఇది. ఇది టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేస్తాను. అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. మీరు క్లిక్ చేస్తే ఇలానే పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన వెంటనే మీరు చూసుకున్నట్టయితే ఇదే లింక్ సంబంధించి నోటిఫికేషన్స్ కింద చూసుకుంటే రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. సో, లేటెస్ట్ నోటిఫికేషన్ సంబంధించి రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఈ విభాగంలో మాత్రమే ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి, సో, ఇక్కడున్న పీడిఎఫ్ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకొని దాని గురించి క్లియర్‌గా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, నేనైతే డౌన్‌లోడ్ చేయడం జరిగింది. దాని గురించి ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం గైస్. సో, ముందుగా అడ్వర్టైజ్మెంట్ నంబర్ చూసుకోండి. 17556 హెచ్ఆర్ ఆల్ ఇండియా 25/2 అనమాట. 24థ్ అక్టోబర్‌న రిలీజ్ అయిందన్నమాట. ఈ రోజే రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే మనం వచ్చేసి మన ఛానెల్‌లో ఈ వీడియో చేయడం జరుగుతుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. ఓకే. ఇది నవరత్న కంపెనీ. సో, మనం పే స్కేల్, ఎన్రోల్‌మెంట్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ గురించి చూసుకుందాం. సో, ముందుగా ప్రొబేషనరీ ఇంజినీర్ ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్‌లో మనకు టోటల్ 175 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అలాగే ప్రొబేషనరీ ఇంజినీర్ మెకానికల్ స్ట్రీమ్‌లో 109 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ప్రొబేషనరీ ఇంజినీర్ కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్‌లో 42 వేకెన్సీస్. ప్రొబేషనరీ ఇంజినీర్ ఎలక్ట్రికల్ విభాగంలో 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ డీటెయిల్డ్ ఆఫ్ పోస్ట్ ఇచ్చడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే బేసిక్ పే చూసుకుందాం ఫస్ట్. 40,000 నుంచి మనకు 1,40,000 బేసిక్ పే ఉంటుంది. టోటల్ సాలరీ వచ్చేసి మనకు కాస్ట్ టు కంపెనీ 13,00,000 పర్ యానమ్ ఉంటుంది గైస్. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మనకు 25 ఇయర్స్ జనరల్ క్యాండిడేట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, అడిషన్ టు బేసిక్ పే మిగతా అలవెన్సెస్ కూడా ఉంటాయి. డీఎన్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, కన్వెయన్స్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, మెడికల్ రీయింబర్స్‌మెంట్ కూడా ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్‌కెళ్ళిపోతే ప్రొఫెషనల్ ఆఫీసర్ ఇంజినీరింగ్‌కి సంబంధించి చూసుకుంటే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. టెలికమ్యూనికేషన్ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. నెక్స్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఇంజినీర్‌కి సంబంధించి చూసుకుంటే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ మెకానికల్ సంబంధించి మెకానికల్‌లో ఉండాలా. బీఈ, బీటెక్ ఆర్ బీఎస్సీ. అలాగే నెక్స్ట్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ గాని కంప్యూటర్ సైన్స్ సంబంధించి కంప్యూటర్ సైన్స్‌లో విభాగంలో మీకు డిగ్రీ ఉండాలి. మిగతా ప్రొఫెషన్ మీకు చూసుకుంటే మనకు బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో ఉండాలన్నమాట. ఇది క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఆల్రెడీ మనం వేకెన్సీ చూసుకున్నాం. క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ కూడా చూసుకున్నాం. నెక్స్ట్ రిజర్వేషన్‌కి సంబంధించి చూసుకుంటే అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో 139, ఈడబ్ల్యూఎస్ 34, ఓబీసీ 91, ఎస్సీ 51, ఎస్టీ 25 టోటల్ 340 వేకెన్సీస్‌తో మన ముందుకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓకే. సో, మీరు మాత్రం ఈ క్వాలిఫికేషన్స్‌లో ఫస్ట్ క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉండాలి గైస్. ఫస్ట్ క్లాస్ అంటే మీకు మంచి పర్సెంటేజ్ ఉంటే ఫస్ట్ క్లాస్ అని వస్తుంది. ఫస్ట్ క్లాస్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఏజ్ క్రైటీరియా వెళ్ళిపోతే గనుక యాస్ ఆన్ 1 అక్టోబర్ ఏజ్ క్రైటీరియా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. 25 ఇయర్స్ ఉండాలి ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రొబేషనరీ ఇంజినీర్. అది జనరల్ క్యాండిడేట్స్‌కి. రిలాక్సేషన్ వచ్చేసి 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీకి, 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకైతే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయితే రిలాక్సేషన్ యాస్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడెన్స్ ప్రకారం అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో, అది ఏజ్ రిలాక్సేషన్. ఏజ్ రిలాక్సేషన్ అయిపోయింది మనకిప్పుడు. నంబర్ ఆఫ్ పొజిషన్స్ అయిపోయినాయి. ఆల్రెడీ చూసుకున్నాం 340 వేకెన్సీస్. 175 ఎలక్ట్రానిక్స్, 109 మెకానికల్, 42 కంప్యూటర్ సైన్స్, 14 ఎలక్ట్రికల్ అనమాట.
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పడం జరిగిందా? ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే మనకు ఈ ఓపెనింగ్స్ ఫాలోయింగ్ లొకేషన్స్‌లో అయితే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది. మనకు చూసుకున్నట్టయితే హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో తెలంగాణలో పోస్టింగ్ ఉండే అవకాశం ఉంది. మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. చెన్నై తమిళనాడు, అలాగే పూణే మహారాష్ట్ర, బెంగుళూరు కర్ణాటక, గాజియాబాద్ ఉత్తరప్రదేశ్, పంచకుల హర్యానా, కోట్ద్వార ఉత్తరాఖండ్, నవీ ముంబై మహారాష్ట్ర. సో, మన తెలుగు ప్రజలకు, తెలుగు స్టూడెంట్స్‌కి పక్కా ఈ తెలుగు స్టేట్స్‌లోనే వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 14th నవంబర్ గైస్. అప్లికేషన్ ఫీస్ చూసుకుంటే జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వచ్చేసి 1000 ప్లస్ జీఎస్టీ అనమాట. రూ. 1180 అనమాట. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ కేటగిరీ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఫీ వచ్చేసి మనకు ఎక్సెంప్టెడ్ అని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది గైస్. అలాగే దాంతో పాటు ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుంది. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ 35% వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, 30% ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ సెపరేట్‌లీ అనమాట. బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, క్యాండిడేట్స్ వచ్చేసి ఇంటర్వ్యూకి 1:5 రేషియోలో పిలవడం జరుగుతుంది. సెలక్షన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ బోత్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి 85 మార్క్స్ ఉంటుంది. వెయిటేజ్ ఇంటర్వ్యూకి 15 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంటుంది గైస్. అది కూడా చూసుకోండి. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సంబంధించి ఇక్కడ క్లియర్‌గా మనకు డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ వచ్చి 5 సెంటర్స్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి వచ్చేసి మనకు క్యాండిడేట్స్‌కి వచ్చేసి ట్రావెలింగ్ రీయింబర్స్‌మెంట్ అయితే ఉండదని చెప్తున్నారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెండ్ అయినందుకు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డ్యూరేషన్ 120 మినిట్స్ ఉంటుంది. కంప్రెన్సింగ్ ఆఫ్ 125 క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. 100 టెక్నికల్ క్వెషన్స్, 25 జనరల్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. ఈచ్ క్వెషన్‌కి 1 మార్క్ ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి 1/4 డిడక్ట్ చేస్తారని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరుగుతుంది గైస్. ఓకే. సో, ఎగ్జామినేషన్ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. బైలింగ్వల్ అనమాట. సిలబస్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రైమర్లీ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ ఉంటాయి. కోర్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ ఉండడం జరుగుతుంది. దట్ స్టూడెంట్స్ హ్యావ్ స్టడీడ్ యాస్ పార్ట్ ఆఫ్ ద రెస్పెక్టివ్ ఇంజినీరింగ్ కోర్స్. ఓకే. అడిషనల్లీ జనరల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. టు అసెస్ అనలిటికల్ గానీ, రీజనింగ్ ఎబిలిటీ అసెస్ చేయడానికి జనరల్ ఆప్టిట్యూడ్ కూడా ఉండడం జరుగుతుంది గైస్. సో, లిస్ట్ ఆఫ్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఆ పబ్లికేషన్ సంబంధించి ఆ డీటెయిల్స్ అన్ని బెల్ వెబ్‌సైట్‌లోనే పెట్టడం జరుగుతుంది. ఓకే. ఎటువంటి ఈమెయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఈమెయిల్ చేయరు మీకు. బట్ బెల్ వెబ్‌సైట్‌లో పెడతారు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ అయితే మీరు పక్కా అవి ఇవ్వండి. ఎందుకంటే కరెంట్‌లో రన్నింగ్ ఉన్నాయి. ఏదైనా కమ్యూనికేషన్ ఉంటే ఒకవేళ కమ్యూనికేట్ చేయడానికి వచ్చి ట్రై చేస్తారు వాళ్ళు. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే షార్ట్ లిస్టింగ్ వచ్చేసి మనకు ఓబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 35%, మిగతా క్యాండిడేట్స్ వచ్చి 30% అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఎలిజిబుల్. సర్వీస్ అగ్రీమెంట్ కూడా ఉంది గైస్. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారు వచ్చేసి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ 6 మంత్స్ ఉంటుంది. దే విల్ బి రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ ఎ సర్వీస్ అగ్రీమెంట్ వచ్చేసి 2 ఇయర్స్ సర్వీస్ అగ్రీమెంట్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. మీరు మాతో వర్క్ చేస్తారని చెప్పి. లేదంటే గనుక మీరు మధ్యలో వెళ్ళిపోతే 2,00,000 మీరు వాళ్ళకి పే చేయాలి. అది సర్వీస్ అగ్రీమెంట్ అనమాట. బాండ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది గైస్. ఓకే. సో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి సో, నో ఇష్యూస్ గైస్. మీరు మినిమమ్ 2 ఇయర్స్ వర్క్ చేస్తారు. సో, ఇబ్బంది ఏం లేదు. క్లారిఫికేషన్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది. ఈ నెంబర్‌కి కాల్ చేయొచ్చు. ఏదైనా క్లారిఫికేషన్ ఉన్నా గానీ ఈ నెంబర్‌కి కాల్ చేయొచ్చు. సో, ఓకే. సో, టోల్ ఫ్రీ నెంబర్ అనమాట ఇది. సో, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను గైస్. ఇంకా ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ మంచి థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే.